జిల్లా పటాన్చెరు మండలంలోని పాచ మైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు సంభవించింది. ఇండస్ట్రియల్ పార్క్లోని సిగాజీ కెమికల్స్ పరిశ్రమలో సోమవారం ఉదయం ఒక్కసారిగా రియాక్టర్ పేలిపోయింది. దీంతో 8 మంది కార్మికులు మృతి చెందారు. ఘటనా స్థలంలో 5 మరణించగా దవాఖానాలో మరో 3 చనిపోయారు. మరో 15 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ సౌండ్ వచ్చినప్పుడు మనము మరి భూకంపం వచ్చిందా ఏంటిదని తెలుసుకున్న లోపట్టి ఇక్కడ బ్లాస్ట్ అయినట్టు తెలిసింది. ఇందులో ఉన్న వాళ్ళందరూ ఒక 15 మంది వరకు ఇప్పుడు ప్రస్తుతం కాకతీయకు పంపించినాము. అక్కడ నుంచి అర్చన హాస్పిటల్ పంపిస్తున్నాము. ఎంతమంది ఉండొచ్చు, ఎంతమంది ఉన్నారో మనకు షిప్ లో ఉన్నది తెలియదు. మనకు ఎవరైతే ఇంజూర్ అయ్యారో వాళ్ళందరినీ కాకతీయకు పంపించినాం. అక్కడ నుంచి అర్చన హాస్పిటల్ సార్ వాళ్ళు పెద్ద సార్ వాళ్ళందరూ చెప్తే అక్కడికి పంపించినాము. సోమవారం ఉదయం 6 గంటలకు రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. పేలుడు ధాటికి రియాక్టర్ వద్ద పనిచేస్తున్న కార్మికులు 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. ప్రొడక్షన్ విభాగం కుప్పకూలిపోయింది. మరో భవనానికి బీటలు వారింది. ఉదయం షిఫ్ట్ కు వచ్చిన కార్మికులు ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. పేలుడు శబ్దం వినిపించడంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. మంటల్లో చిక్కుకున్న 50 మంది నుంచి 60 మంది కార్మికులను బయటకు తీసుకువచ్చారు. తీవ్రంగా గాయపడిన కార్మికులను ప్రైవేటు దవాఖానకు తరలించారు. ఇక మిగతా కార్మికుల విషయం అలాగే వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాద స్థలాన్ని సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పంకజ్ తదితరులు పరిశీలించారు. సహాయక చర్యల్లో ఫైర్, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కాగా ప్రమాదంతో రసాయన పరిశ్రమలకు ఘాటైన వాసనలు వ్యాపించాయి. దీంతో చుట్టుపక్కల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కంపెనీలో ఒడిశా, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కార్మికులు పనిచేస్తున్నారు. విధులకు వెళ్లిన కార్మికులకు వారి కుటుంబ సభ్యులు ఫోన్లు చేస్తున్నారు. అయితే కొందరి ఫోన్లు పనిచేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. బ్లాస్ట్ జరిగింది. 9:35 మధ్యలో జరిగిందండి. ఇమీడియట్ గా 10 minutes దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఏసీపీ ఆఫీస్ కి చెప్పడం జరిగింది. వాళ్ళు ఫైర్ ని కోఆర్డినేట్ చేసి వితిన్ 20 minutes ఎన్డీఆర్ఎఫ్, స్టేట్ ఎస్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్, ఇంచుమించు 10 ఫైర్ ఇంజన్లు, రెవెన్యూ, పోలీస్, స్టేట్ సంబంధించిన బలగాలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు వరకు 6 స్పాట్లో డెడ్ బాడీని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. 6 డెడ్ బాడీలు. అట్లాగే హాస్పిటల్, ప్రణవ్ హాస్పిటల్ చందానగర్లో 2 వైల్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ 2 చనిపోయారు. సో 8 మెంబర్స్ కన్ఫర్మ్డ్. సో 26 మెంబర్స్ ఇంజర్డ్ అయ్యారు. దాంట్లో కూడా ఒక 2-3 చాలా సీరియస్గా ఉన్నారు. సో వాళ్ళు ఇమీడియట్గా మెడికల్ టీం కానీ, అంబులెన్స్లు కానీ ప్రభుత్వ పరంగా ఇమీడియట్గా వాళ్ళ మీద అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తం ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడే ఉంది. యాక్చువల్గా 150 మంది ఒకే షిఫ్ట్ లో అని చెప్తున్నారు. బట్ ఆ ఏరియాలో 90 మంది అని చెప్తున్నారు. బట్ ఇప్పుడు వరకు 8 డెడ్ బాడీస్, 26 మంది ఇంజర్డ్. ఇంకొక చిన్న బ్లాక్ ఏదైతే రియాక్టర్ దగ్గర ఉన్న ఆ ప్రెషర్కి, ఎయిర్ హ్యాండ్లింగ్ దాంట్లో ఏదైతే ప్రమాదం జరిగిందో దాని పక్కన ఇంకా దట్ ఫైరింగ్ ఇంకా అది నడుస్తుందన్నమాట. ఇంకా అది సెగలు వస్తున్నాయి. సో ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్ కంటిన్యూస్గా ఆర్పడానికి ప్రయత్నిస్తారు. అది అయితే కానీ మనకి అవన్నీ కూడా వెరిఫై చేస్తారు కంపెనీ వాళ్ళు, రెవెన్యూ ఆఫీషియల్స్, కలెక్టర్ గారు, ఎస్పీ గారు. చెప్పిన దాని ప్రకారంగా 150 మంది పనిచేసాక 90 మంది ఉన్నారని చెప్పారు. ఇప్పుడు 14 మంది క్షతగాత్రులు, 26 మంది క్షతగాత్రులు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరు కనపడలేదు. కొంతమంది ఈ యొక్క యాక్చువల్గా ఈ వైబ్రేషన్ కి, ఈ ఏదైతే ఈ విస్ఫోటన జరిగినప్పుడు ఆల్మోస్ట్ పాసమైలారం ఎంటర్ ఒక 5-6 కిలోమీటర్స్ వరకు ఈ వైబ్రేషన్ కంగారు పడ్డారు. సో దానికి చాలామంది పక్క నుంచి పారిపోయారు. సో మాకు ఇప్పుడు వరకు ఉన్న దాంట్లో ఇంకొక వేర్ హౌసింగ్ పక్కన ఒక 10 మెంబర్స్ ఉన్నారు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు కంపెనీ వాళ్ళు.